ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారి సెలయేర్లు అను ఈ దినపాఠమునకు స్వాగతం. జనవరి 25. నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. మా నాన్నగారిది ఓ పల్లెటూరు. ఆ ఊళ్ళో మా ఇంట్లో ఒక చిన్న ఆల్మారా ఉంది. దానిలో తరతరాలుగా మా పూర్వీకులు వాడిన చేతికర్రలు భద్రంగా ఉన్నాయి. సెలవులకి ఆ ఊరు వెళ్ళి ఆ ఇంట్లో ఉంటుంటాం. అక్కడ ఉండేటప్పుడు నేను మా నాన్నగారు షికారుకు వెళ్తూ అల్మారా దగ్గరికి వెళ్ళి మాకు నచ్చిన కర్ర పట్టుకొని బయటికి వెళ్ళేవాళ్ళం. ఈ సందర్భాల్లో దుడ్డు కర్ర గురించిన వాక్యం నాకు గుర్తుకు వచ్చేది. యుద్ధం జరిగే రోజుల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నప్పుడు, ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయపడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యం నాకు దుడ్డు కర్రలాగా ఆదరించేది. చెడు వర్తమానమునకు అతడు భయపడడు, అతని హృదయం దేవుని నమ్ముకుని స్థిరముగా ఉన్నది. మా కుమారుని యుద్ధం పొట్టన పెట్టుకున్నప్పుడు మా హృదయం పగిలిపోయింది. వాక్యంలో మా ఆదరణకి మరో దుడ్డు కర్ర దొరికింది. రాత్రంతయు విలాపముండెను, ఉదయముతో పాటు ఆనందం వచ్చెను. నా ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు సంవత్సరం పాటు ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్ళి నా పని మొదలు పెట్టవచ్చో లేదో తెలియని పరిస్థితి. నాతో పాటు ఓ దుడ్డు కర్రను తీసుకెళ్ళాను. అది నన్నెప్పుడూ ఆదరించక మానలేదు. నా పక్షముగా ఆయన చేయు ఆలోచనలు ఆయనకు తెలియను. అవి మేలుకే గాని కీడు చేయనవి కావు. ప్రమాదం లేక అనుమానం అలుముకున్న సమయంలో, సమస్య మానవ జ్ఞానానికి అందకుండా పోయిన వేళలో ఈ దుడ్డు కర్ర సాయంతో ముందుకి సాగిపోవటం నాకు తేలికైంది. ఊరకుండుటయందే వారికి బలము కలదు. అత్యవసర పరిస్థితుల్లో స్థిమితంగా ఆలోచించడానికి సమయం లేనప్పుడు ఈ దుడ్డు కర్ర ఆదుకునేది తొందరపడని నిరీక్షణ గలవాణ్ణి. మార్టిన్ లూథర్ భార్య ఒకసారి అంది, దేవుడు నా బ్రతుకులో కొన్ని కష్టాలు తీసుకురాకపోయినట్లయితే ఫలానా కీర్తనలో ఫలానా విషయాలు ఉన్నాయని, ఆత్మ ఫలానా రీతిలో పనిచేస్తుంటుందని నాకెప్పటికీ తెలిసేది కాదు. క్రైస్తవుల బాధ్యతలేమిటో ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. దేవుని దండం చిన్న పిల్లవాడిని శిక్షించే ఉపాధ్యాయుడి బెత్తం లాంటిది. అది ఆ పిల్లవాడికి అక్షరాలు నేర్పిస్తుంది. దేవుడు అలానే తన దండంతో మామూలు పరిస్థితుల్లో మనం నేర్చుకోలేని యోగ్యమైన పాఠాలను నేర్పుతాడు. దేవుడు ఎల్లప్పుడూ తన దండంతో పాటు దుడ్డు కర్ర కూడా పంపుతాడు. నీ కమ్ములు, పాదరక్షలు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి, బలము కలుగును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 25వ వచనం. రాతి బండలున్న దారి గుండా పంపేటప్పుడు తప్పకుండా ఇనుప చెప్పులు ఇస్తాడని నిస్సందేహంగా నమ్ముదాం. మనకి సరైన పరికరాలు ఇవ్వకుండా మనల్ని ఏ ప్రయాణానికి పంపడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.